ముస్లిములారా, వారు మీ సందేశాన్ని విశ్వసిస్తారనే ఇంకా మీరు ఆశిస్తున్నారా? వాస్తవానికి వారిలోని ఒక వర్గానికి అల్లాహ్ ప్రవచనం విని బాగా అర్థం చేసుకుంటూనే బుద్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసే అలవాటు ఉంది. ప్రవక్త ముహమ్మద్ను విశ్వసించిన వారిని వారు కలిసినప్పుడు మేము ఆయనను విశ్వసించాము అని అంటారు. కానీ వారు ఏకాంతంగా ఒకరినొకరు కలిసినప్పుడు మీకేమన్నా బుద్ధి ఉందా? అల్లాహ్ మీకు స్పష్టం చేసిన విషయాలను వారి ముందు ఎందుకు వెల్లడిస్తారు? మీ ప్రభు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాటిని నిదర్శనాలుగా వారు వినియోగించటానికా అని అంటారు. వారు దాచేదంతా, వెల్లడి చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసని వారికి నిజంగానే తెలియదా? వారిలో నిరక్షరాస్యుల వర్గం మరొకటి ఉంది. వారికి గ్రంథ జ్ఞానం ఎంతమాత్రం లేదు. లేనిపోని ఆశలను, కోరికలను పెంచుకుని కేవలం వట్టి ఊహలతో జీవిస్తూ పోతున్నారు. షరియత్తు గ్రంథాన్ని స్వహస్తాలతో రచించి తద్వారా తుచ్చ ప్రయోజనం పొందే నిమిత్తం ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చింది అని ప్రజలకు చెప్పేవారికి వినాశనం తప్పదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశనానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి సర్వనాశనానికి కారణభూతమవుతుంది. ఇంకా వారు నరక జ్వాలలు మమ్మల్ని ఏమాత్రం ముట్టుకోవు, ఒకవేళ మాకు శిక్ష పడినప్పటికీ అది కేవలం కొన్ని రోజులు మాత్రమే అని అంటారు. వారిని అడగండి, అల్లాహ్ నుండి మీరేమన్నా వాగ్దానం పొందారా? ఆయన దాన్ని భంగం చేయలేకపోవటానికి? లేక అల్లాహ్ బాధ్యత వహించినట్లు మీకు తెలియని విషయాలను మీరు అల్లాహ్కు ఆపాదించి చెబుతున్నారా? అసలు నరకాగ్ని మిమ్మల్ని ఎందుకు ముట్టుకోదు? పాపం సంపాదించి పాపజాలంలోనే ఇరుక్కుపోయే వారు నరకవాసులు. వారు నరకంలోనే శాశ్వతంగా ఉంటారు. విశ్వసించి మంచి పనులు చేసేవారే స్వర్గవాసులు. వారు స్వర్గంలోనే శాశ్వతంగా ఉంటారు.